నీటి మాట లోపల మనము రుణానుబంధాల గురించి ఏదో తెలుసుకుందాం మిత్రమా. అయితే పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలు, ఇతరులతో పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలు తీర్చుకోవడానికి ఈ జన్మలోనంట భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకరులుగా, ఆవులు, గేదెలు, కుక్కలు, ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకు తారసపడుతూ ఉంటారట. ఆ ఇచ్చిపుచ్చుకునే రుణాలు తీరగానే దూరం అవ్వడమో, మరణించడమో జరుగుతుందంట. ఈ విషయాన్ని మనము చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు, ప్రేమ కలుగదనమాట. ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయి అంటే, మనం పూర్వజన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనము కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్న ఆ రుణము తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారిగాను తారసపడతారు అని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి మిత్రమా. ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడతారట. మనము చేసిన అపకారికి ప్రతీకారము తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగాను, దాయాదులుగాను, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిగా కూడా ఎదురవుతారట. మనము చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారము చేయడానికి ఈ జన్మలో మిత్రులుగాను, సహాయకులుగాను ఎదురవుతారట, మనకు దొరుకుతారట, లభిస్తారట మిత్రమా. ఇది సంతోషకరమైనటువంటి విషయం. అంటే ఇలా మనము ఏ కర్మ చేస్తే ఆ కర్మకు తగ్గట్టు ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే, వాళ్ళ దగ్గర రుణాన్ని తీర్చుకోవాల్సిందనే విషయాన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి మిత్రమా. అయితే దీనికి ఉదాహరణకు ఒక కథ ఉంది. అయితే ఇది ఎక్కడ అంటే, ఇది జరిగిన కథనే. కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి 10,000కు పైనే సంపాదించేవాడంట. ఎంత? 10,000కు పైననే. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వెయ్యరని సాధారణ జీవితం గడుపుతూ రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ మూకాంబికా తల్లి ఆలయంలో అంటే దేవాలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడట. తన సంపాదనతో 2 కొడుకులను MBBS కూడా చదివిస్తున్నాడంట మిత్రమా. చూడండి. అయితే ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడట. పూర్వజన్మలో ఇతను 2 వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ ఉన్న తాను బాధలు పడుతూ వాళ్ళని చదివిస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాడు అని. అంతేకాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ కూడా ఉన్నది. ఏంటిదా కథ అంటే, ఒకసారి మహర్షి అంట బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్త కుండీలో తిని పారేసిన విస్తరాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారట. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారట, స్వామి, ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి? మనం కూడా అప్పుడప్పుడు చూస్తాం, ఫంక్షన్ హాల్ల కాడ, దేవాలయాల కాడ పడేస్తే ఫంక్షన్ హాల్ల దగ్గర కూడా అన్నీ తెచ్చి పడేస్తుంటే అందులో లడ్డూలు అవి ఇవి తినకుండా మనం వేస్ట్ చేసి పెట్టుకొని తినబుద్దిగా అవన్నీ ఏరుకొని కవర్లలో పెట్టుకుంటారు. చాలా చోట్ల సిటీలో కూడా చూసాం, హైదరాబాద్లో.
ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికముగా దుర్వినియోగం చేశారు. అందుకని వారి జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు అని స్వామీజీ జవాబు చెప్పారట అక్కడ గుడి దగ్గర అడిగిన వాళ్ళకి. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్యోగం చేసిన దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారట మహర్షి. ఒకసారి శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు తెలుసు అందరికి కూడా. ఈయన భగవద్గీత గురించి చాలా చోట్ల పురాణ వచనము చేశారు, ఉపన్యాసం చేశారు. వీరు సిద్దిపేటకు కూడా వచ్చారు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు, అంటే 82లో నేను వీరిది భగవద్గీత సందేశాలను విన్నాను మిత్రమా. అయితే వారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారు బందరికి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామివారి అనుమతి తీసుకొని వెళ్తూ ఉంటే ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడిగితే పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెప్తారట. అప్పుడు మలయాళ స్వామివారు నువ్వు మోయగలిగి ఉండి ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచిని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారట. ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకు కృతజ్ఞగానో, గౌరవంతోనో, లేదా మరే ఇతర కారణాల ద్వారా ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలై మన జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ళ నుంచి పెన్నులాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టెలాంటి మోయించడం, పక్క వాళ్ళు షాపుకి వెళ్తుంటే నాకు పలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం మిత్రమా. అవి కర్మబంధాలు అవుతాయని తెలియక మన జీవిత కాలంలో చేసి ఇలాంటి వేల కొద్ది కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాం. 6 అడుగుల తాచుపాము విషము ఎంత ప్రమాదకరము, అలాగే అంగుళము తాచుపాము విషము కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం ఉండి తీరుతుంది, తప్పక మాయం కాదు అనే విషయాన్ని మనం అందరం గ్రహించుకొని నీతి, ధర్మము, నిజాయితీ, ఓర్పు, సహనంతో ఎలాంటివి చెయ్యాలి చెయ్యొద్దు అనేది మన జీవితాన్ని మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలి మిత్రం. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి రుణానుబంధాల గురించి. సర్వే జనా సుఖినో భవంతు.